నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ఏదైతే నిన్న మొన్న ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ గురించి అయితే ముఖ్యంగా మనం ప్రస్తావించదలుచుకున్నాం. అదేంటంటే ముఖ్యంగా జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో మహబూబ్ నగర్ సంబంధించిన వ్యక్తి దగ్గర దాదాపు 7 ప్లాట్లు కొనే ప్రయత్నం చేశారు. ఆ 7 ప్లాట్లు వాళ్ళు కొన్న తర్వాత మొన్నటి నుంచి ఒక వ్యక్తి వచ్చేసి మాకు అందులో 6 గుంటల భూమి రావాల్సి ఉన్నది, దీంట్లో అని చెప్పేసి ప్రధానంగా వీరు కబ్జా పెట్టారని చెప్పేసి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. మరి వాస్తవంగా అవి ఆరోపణల లేక వాస్తవాలు అనేది తెలుసుకునే ప్రయత్నం కోసం మనం జడ్చర్లకు అయితే వచ్చాము. మనతో మాట్లాడడానికి జనార్దన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మరి వారి మాటల్లోనే వాస్తవాలు ఏంది, ల్యాండ్ వారు ఎవరి నుంచి కొన్నారు, ఎప్పుడు కొన్నారు, వారి దగ్గర భూమికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటివి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా ఏంది ఇప్పుడు ఆరోపణలు వస్తా ఉన్నాయి కదన్నా, ఏంటి ఆ ఇష్యూ, మీరు ఎప్పుడు కొన్నారు, వెంచరు ఏంది అసలు దీనికి సంబంధించి? సార్ వాస్తవంగా చెప్పాలంటే ఇది బాలాజీ టౌన్షిప్ అని ఈ మహబూబ్ నగర్ ప్రతాప్ చేశాడు సార్ వెంచర్. ఇది దాదాపు సుమారుగా ఒక 25-30 సంవత్సరాల కింద చేశాడు. అప్పట్లో గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం చేశాడు. అప్పట్లో డిటిసిపి నామ్స్ వాళ్ళు పాటించలేదు. అయితే 2017వ సంవత్సరంలో ఇందులో ఇక్కడ నుంచి సార్ ఈ సి బ్లాక్ అంటారు అనమాట. టోటల్ గా ఏబిసిడి అని 4 బ్లాక్లు ఉంటాయి. 27 ఎకరాలు సార్ ఇది. టోటల్ 27 ఎకరాలలో 1 నుండి 7 వరకు ఈ 7 ప్లాట్లు మేము అన్నదమ్ములం అందరం కలిసి మేము ఒకతానే ఉండాలి అన్నట్టు మేము అందరం కొనుక్కున్నాం సార్. మన దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లేఅవుట్, ప్రతాప్ మాకు ప్లాట్లు అమ్మినట్టు అన్ని ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఉన్నాయి. దాని తర్వాత మేము ఈ ప్లాట్ తీసుకున్నప్పుడు ప్లాట్ లో చాలా గుట్టల మాదిరి ఉండింది సార్. క్లియర్ గా లేకపోతే మేము మొత్తము దాదాపు సుమారుగా 17 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల పాటు మేము ప్లాట్ను మేము మొత్తం క్లీనింగ్ కూడా చేసుకున్నాం సార్. మేము కొన్నాం సార్. మేము కొని చదువు చేసుకున్నాము. దాదాపు 17 లక్షలు ఖర్చు కూడా వచ్చింది. అయితే 2017లో కొన్న తర్వాత ఈ మధ్య అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి సార్, శ్రీరాములు అతని పేరు, నాగర్కర్నూల్లో పాలెమో ఉంటాడు అనుకుంటాను. అతను వచ్చేసి ఏమంటాడు సార్ అంటే డైరెక్ట్ మా ప్లాట్లలోకి ఎంటర్ అయిపోయి జేసీబీ పెట్టి క్లీన్ చేసేసాడు. అరే ఏంది ఇట్లా ఎందుకు క్లీన్ చేసావు అంటే నాది ఒక 6 గుంటల భూమి వస్తుంది ఇక్కడ అంటాడు. అంటే నీకు ఏం ఆధారం ఉంది అంటే నాకు చెప్పాడు, నాకు ఎవరో చెప్పాను, నాకు ఈయనే వస్తుంది అని అతను అంటున్నాడు. మేమేమన్నామంటే చూడండి, మీ గుడ్డిగా వచ్చి ఈయనే వస్తుంది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉండాలి. ఎందుకంటే మేము డబ్బులు పెట్టి కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లతో సహా మా దగ్గర ఉన్నాయి. లేఅవుట్ ఉంది. మాకు అమ్మిన ప్రతాప్ అనే వ్యక్తి కూడా మహబూబ్ నగర్ లో ఉన్నాడు. కావాలంటే అతన్ని కూడా పిలిపిద్దాము. ఆధారాలతోన మీరు అతనికి ప్రతాప్ అనే వ్యక్తికి ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా వచ్చింది సార్. అయితే నేనేమన్నానంటే శ్రీరాములు అనే వ్యక్తికి ఒకటే విషయం చెప్పాను సార్, మీరు గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోండి. ఒకవేళ మీకు మీ 6 గుంటల ల్యాండ్ కనుక మా ప్లాట్లలో కనుక వెళ్తే మీరు తీసేసుకోండి. మాకు ప్రతాప్ ఎందుకు ఇట్లా చేశాడని మేము ప్రతాప్ను అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు సర్వే చేయించకుండా మీరు గుడ్డిగా వచ్చి నాకు ఇక్కడ 6 గుంటలు వస్తుందని మమ్మల్ని డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు కదా అని నేను చెప్పాను సార్. అతని ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇంతకుముందు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వచ్చాము సార్ మేము. అయితే అతను ఏం చేస్తాడు సార్ అంటే మాటికి అక్కడికి రావడము, డిస్టర్బెన్స్ చేయడము. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి ఏమన్నారు డిపార్ట్మెంట్? ఎస్ఐ గారు ఏం చెప్పారంటే శ్రీరాములు పిలిపించి, బాబు ఇది ఇట్లా తెలియదు కాదు, మీరు సర్వే సైట్ మీదకి వచ్చారు సార్. ఎస్ఐ జయప్రసాద్ గారు సైట్ మీదకి వచ్చారు, మొత్తం సైట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. మీరు ఏదైనా ఉంటే సర్వే చేయించుకోండి. సర్వే ప్రకారంగా ఒకవేళ మీకు కనుక భూమి వెళ్తే నా దగ్గరికి నేను ఇప్పిస్తానని ఎస్ఐ గారు చెప్పారు సార్. ఎస్ఐ గారు చెప్పడం ఏం సార్, ఒకవేళ అతనికి వెళ్తే మేమే ఇస్తాం సార్. అతనికి ఇచ్చి మేము ప్రతాప్ గారిని అడుగుతాం సార్. ఇది పరిస్థితి. సో సర్వే పెట్టుకుంటే సర్వే ప్రకారం ఎవరికి వస్తే అది ఎన్నిక సిద్ధంగా ఉన్నాం సార్. గవర్నమెంట్ సర్వే పెట్టుకుంటే సర్వే చేయడానికి మేము సంపూర్ణంగా సహకరిస్తాం సార్. సో మరి సర్వే పెట్టుకోమంటే ఏమంటా ఉన్నాడు శ్రీరాములు? అతను నిర్లక్ష్యం చేస్తున్నాడు సార్. సర్వే విషయం తప్ప అన్ని విషయాలు చేస్తున్నాడు సార్. ఒక్కొక్క 15 రోజులకు ఒకసారి వేరే నీరే పట్టుకొస్తాడు. ఆయన వచ్చి ఒకసారి మనం పోతాడు, ఇంకోటి వస్తాడు. ఈ విధంగా ఏం కావాలనుకుంటాం సార్? ఫైనల్ గా మేము ఒకటి అంటున్నాం సార్, మేము ఇవి న్యాయంగా చట్టబద్ధంగా మేము గవర్నమెంట్ కు చాలనా కట్టి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు. ఎవరేమీ కబ్జా చేయలేదు, మేము ఎవరి ప్లాట్ల జోలికి పోలేదు. అతనే మా ప్లాట్ల దగ్గరికి వచ్చి నా ప్లాట్ ఉందని మమ్మల్ని డిస్టర్బ్ చేసే బదులు గవర్నమెంట్ సర్వే చేయించుకోండి. గవర్నమెంట్ సర్వేలో ఒకవేళ అతనికి వెళ్తే ఇస్తాము, ఒకవేళ గవర్నమెంట్ సర్వేలో వెళ్ళకపోతే అతను కూడా అర్థమైపోతుంది కదా సార్. సర్వే చేయించుకోకుండా ఇటువంటి డిస్టర్బెన్స్ పనులు చేయొద్దని చెప్పమని మేము చెప్తున్నాం సార్.
సో మీకు దగ్గర ల్యాండ్ సంబంధించి డిటిసిపి ఏదైతే లేఅవుట్స్ కావచ్చు, సర్వే కావచ్చు, ప్రతిదీ మీ దగ్గర ప్రూఫ్లు అయితే ఉన్నాయి. ప్రతిదీ ఉన్నాయి సార్. మాకు రిజిస్ట్రేషన్ సార్ అప్పట్లో డిటిసిపి నామ్స్ లేవు సార్. ఒక నిమిషం కదా, మేమంతా అందరం మేము అందరం ఒక్కతానే ఉండాలని మేము అయిపోయింది వెళ్ళిపోయింది. అప్పట్లో డిటిసి నామ్స్ లేవు. గ్రామ పంచాయతీ అప్పుడు లేఅవుట్, అది లేఅవుట్ ఉంది. మాకు అమ్మిన ప్రతాప్ అనే వ్యక్తి ఉన్నాడు. మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. మేము ఎవ్వరు చూపిమంటే వాళ్ళకి ఒరిజినల్ తో సహా మేము చూపిస్తాం. అతని దగ్గర ఒరిజినల్సే లేవు సార్. ఏదో సీసీ కాపీ జిరాక్స్ కాపీ పట్టుకొని తిరుగుతున్నాడు సార్. ఇది ఏదైతే జనార్దన్ రెడ్డి గారి మాటల్లో ఏదైతే 7 ప్లాట్లకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఇష్యూ చేస్తా ఉన్నారు శ్రీరాములు గారు, సో వారి దగ్గర ఏవైనా ప్రూఫ్లు ఉంటే ఆధారాలతో ముందుకు వస్తే సో మేమైతే దాని గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లా అనవసర అలిగేషన్స్ వేయడం వలన సో మాకు ఏదైతే ఇబ్బంది అయితే అవుతా ఉన్నదని వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వెంబడే శ్రీరాములు అనే వ్యక్తి సర్వే పెట్టుకొని వాస్తవంగా ఎవరికి రావాలో భూమి ఏంటిదని చెప్పేసి యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళకైతే వెళ్తారు. కాబట్టి వెంబడే సర్వే పెట్టుకొని ఆ విషయంలో ముందుకు వెళ్తారని ఆశిస్తా ఉన్నాం.